బాపట్ల జిల్లా కురిసపాడు మండలం రావినూతల గ్రామంలో మంత్రి గుట్టిపాటి రవికుమార్ పర్యటించారు. అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్, ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇక ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు ఘటించారు. గ్రామస్తులు ఏర్పాటు చేసిన సభ సమావేశంలో మంత్రి గుట్టిపాటి రవికుమార్ పాల్గొన్నారు. పొట్టి శ్రీరాములు గారికి జోహార్. పొట్టి శ్రీరాములు 30 లక్షలు ఎంత ఉంది, దాదాపు 30 సబ్ సెంటర్లు ఇచ్చాడు. హెల్త్ సెంటర్లు అవి మొత్తం కూడా కట్టమని చెప్పాము. అమ్మారావు గారు, మీరు ఈ హెల్త్ సెంటర్లు ఎక్కడ ఇచ్చారో మీ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి ఏ గ్రామాన్ని శాంక్షన్ అక్కడ ల్యాండ్ ఇవ్వాలి. మీరు ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే గవర్నమెంట్ ల్యాండ్, లేకపోతే ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులు ఇస్తే వాళ్ళ ల్యాండ్ తీసుకొని వాళ్ళ పేరు పెట్టడం, ఇది కంపల్సరీ చేయాలి. మీ మండలంలో ఎక్కడెక్కడ ఉండే స్పీడ్ చేయాలి. స్పీడ్ చేస్తే తొందరగా అవి కూడా కడితే జనానికి ఉపయోగంలోకి వస్తాయి. ఇవన్నీ ఇప్పుడు చేయడం జరిగింది. ఇంకా మీ ఊరికి కాలేజ్ అన్నారు కదా, మీ ఊరికి వేరే చోట్ల కాలేజీలు ఉండి ఉపయోగించుకోవట్లే. అది లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళి మీ ఊరికి ఒకటి, చంద్రూరుకి ఒకటి పిల్లలు ఉన్నారు, ఈ గ్రామస్తులు పట్టించుకుంటారు ఒక నమ్మకం ఉంది నాకు. ఎందుకంటే కాలేజీలు పక్కన కాలేజీ పెట్టగానే మీరు పిల్లల్ని చేర్పించాలి. కాలేజీ డెవలప్మెంట్కి మీ గ్రామస్తులు కొద్దిగా సహకారం అందిస్తే కనుక డెవలప్ అయింది. అందుకని మీ ఊరు పెట్టమన్నాను రావినూతల. అక్కడికి వచ్చేసరికి చంద్రూరు పెట్టమన్నాం. అక్కడ కూడా స్కూల్ పిల్లలు దాదాపు 350 మంది 400 మంది ఉన్నారు. అందుకని అక్కడ స్కూల్ కాలేజీ పెట్టమన్నాం. ఈ రెండు నెక్స్ట్ ఇయర్కి ఎట్టి పరిస్థితుల్లో నేను తీసుకొస్తా అని చెప్పి మీకు సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. 30 లక్షలు ఎంత ఉంది, దాదాపు 30 సబ్సిడీ